ఇప్పుడు డ్రాయింగ్‌ని వివరించి రాస్తున్నాను. మీరు అది ఎలా రాసుకుంటారో అలా మీరు మీకు తెలుగులో రాయాలి అనుకుంటే కూడా మీరు ఎలా రాసుకుంటే మీకెలా అర్థమవుతదో అలా మీరు రాసుకోండి. ఇది ఆహ్, నేను నార్మల్‌గా డ్రాయింగ్‌ని ఎక్స్‌ప్లనేషన్ అనేసి రాసుకుంటున్నాను. నేను ముందే చెప్పాను. నా స్పెల్లింగ్ మీరు అంతగా పట్టించుకోకండి. నేను మరి అంత ఏం చదువుకోలేదు. ఫస్ట్ ఇప్పుడు 0-1 ఏంటి చేసామంటే 0-1 చూసారంటే ఫుల్ లెంత్ అన్నమాట. అంటే ఫుల్ లెంత్. ఇది ఫుల్ లెంత్ అండి. 0-1 ఏంటి ఫుల్ లెంత్ అంటే ఫుల్ లెంత్ హైట్ ఇప్పుడు మనకి ఎంత పెట్టుంటామో 8 ఇంచ్ పెట్టుంటాం కాబట్టి ఇది మీకు 8 ఇంచ్ వస్తది. సో ఫుల్ లెంత్. 0-2 చూసారు అంటే విత్ కదా! విత్ ఇది ఎప్పుడైనా సరే మీకు డివైడెడ్ 2 చేయాలి. అంటే ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేస్తాం కాబట్టి మీకు ఇలా లేదంటే ఇలా ఫోల్డ్ చేసినా మీకు ఎలా చేసినా సరే మీకు కరెక్ట్ మెథడే వస్తదండి. సో ఇది 0-2 చూసారంటే విత్ డివైడెడ్ 2 అని రాసుకోండి. నెక్స్ట్ 2-3 2-3 చూసారంటే స్ట్రెయిట్ లైన్ అన్నమాట. ఇది స్ట్రెయిట్ లైన్. 2-3 చూసారంటే మీకు 2 నుంచి 3 చూసారు అంటే స్ట్రెయిట్ లైన్ వస్తదండి. దాని తర్వాత చూసారంటే 1-3ను 0-2 1-3ను = 0-2 ఇది రెండు ఏంటంటే మెజర్‌మెంట్. ఇది రెండిట్లో ఇప్పుడు మనం మార్కింగ్ చెయ్యబోతున్నాం కాబట్టి ఇది రెండు మనకి మెజర్‌మెంట్. అదే కొలత అనేసి రాసుకోండి. ఎలా రాసినా మీ ఇష్టం. అదే ఇది మీకు చూస్తే తెలియాలన్నమాట. 0-1 చూసారంటే ఫుల్ లెంత్ మనం తీసాము. 0-2 చూసారంటే క్లాత్ ఇలా ఫోల్డింగ్ వస్తది కాబట్టి మీకు 0-2 వెడల్పు వస్తది. 2-3 ఏంటంటే ఒక స్ట్రెయిట్ లైన్ వేయాలి. 1-3 0-2 చూసారంటే ఇప్పుడు ఇందులో మనం మార్కింగ్ అయితే చెయ్యబోతున్నాం. ఇది మెజర్‌మెంట్. ఇది 4 మనకి మెయిన్ మెజర్‌మెంట్ కాబట్టి మనం అలా ఇలా నోట్స్ మీరు రాసుకున్నారు అంటే మీకు చూసినప్పటికి ఎప్పుడు చూసినా సరే మీకు ఈజీగా అర్థమవుతదండి. ఇప్పుడు 0-4ను 0-5 చూడండి. 0-4 ఎంత 2 ఇంచ్ పెట్టాం. సో 0-5 ఎంత పెట్టాం? సేమ్ 2 ఇంచ్ పెట్టాం. ఇలా రాసుకున్నారంటే మీకు ఇది చూసినప్పటికి క్లియర్‌గా అర్థమవుతది. తర్వాత చూసారంటే ఏంటి పెట్టారు? 2 నుంచి 6 ఏ మార్కింగ్ పెట్టాము? ఒక డాట్ పెట్టామన్నమాట. 2 నుంచి 6 ఏంటి పెట్టాము? ఒక డాట్ అంటే సెంటర్ డాట్ అనేసి రాసుకోండి. 2 నుంచి 6కి దాని తర్వాత ఒక సెంటర్ డాట్ అయితే పెట్టాము. దాని తర్వాత 4, 6 రెండిటికి ఒక స్ట్రెయిట్ లైన్ వేయాలి. 4, 6 ఒక స్ట్రెయిట్ లైన్ లేదా జాయిన్ చేయాలి అనేసి కూడా మీరు రాసుకోండి. జాయిన్ 4, 6ను జాయిన్ చేయాలి అనేసి రాసేసుకోండి. తర్వాత 7 డాట్ చూసారు అంటే ఏంటొస్తదంటే 1 నుంచి 3కి ఒక సెంటర్ డాట్ పెట్టుంటాము. సేమ్ 1 నుంచి 3కి ఒక సెంటర్ డాట్ పెట్టుంటాము. తర్వాత చూసారంటే 6ను 7ను ఏం చేయాలి? జాయిన్ చేసుంటాం. 6ను 7 ఏం చేసాము? జాయిన్ చేస్తుంటాం. ఇప్పుడు ఇందులో నేను ఒక మెజర్‌మెంట్ అయితే రాయలేదు. ఆ మెజర్‌మెంట్ ఏంటి అనేది మీరు కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ డ్రాయింగ్ మొత్తం నేను క్లియర్‌గా చేసేసానా లేదా అనేసి మీకు తెలియడం కోసమే నేను అడుగుతున్నాను. ఎంతవరకు మీరు కరెక్ట్‌గా చెప్తున్నారని చూస్తాను. లేదు అంటే ఒక నెక్స్ట్ వీడియోలో మీకు ఇది కంప్లీట్ చేస్తాను. నేను ఏంటి వదిలేను అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో
కవర్ చేసేస్తాను. అంటే ఇంతవరకు ఈ క్లాస్ చూసాము, వెళ్ళిపోయాము అన్న వాళ్ళకి నేనైతే వీడియోస్ అయితే తీయలేదండి. ఇది ప్రాపర్‌గా నేర్చుకుంటాను అన్నవాళ్ళు మీరు చూడండి, నేర్చుకోండి. ఏదో సరదాగా చూస్తున్నాను, నువ్వేదో గీస్తున్నావు అనేసి ఎప్పుడూ అనుకోకండి. టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఒక ఇద్దరు నేర్చుకొని బయటికి వచ్చినా కూడా చాలు. అక్క నేను నేర్చుకుంటున్నాను మీ వల్ల. మీరు ఇలా క్లాస్ తీయండి. నాకు ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటే ఒక ఇద్దరికి, ముగ్గురికి యూజ్ అయినా కూడా చాలు. మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళిపోలేదు. సో, మనం నేర్చుకునే విద్యని ఇంకొక నలుగురికి నేర్పిస్తే మనం ఇంకా బానే ఉంటామనేది నా నమ్మకం కాబట్టి, నేను నేర్చుకుంది నేను మీకు చెప్తున్నాను. సో, ఇందులో ఇప్పుడు ఇందులో మీకు డౌట్ ఇప్పుడు రాదు. సో, ఇది మీకు ప్రాక్టికల్‌గా క్లాత్ మీద పెట్టి నేను చూపించినప్పుడు కంపల్సరీ మీకు డౌట్ అనేది వస్తది. సో, మనం ఈ రోజు నుంచి కలిసి గ్రో అవుతామండి. ఒక వాట్సాప్ గ్రూప్ అయితే నేను చెప్పినట్లే క్రియేట్ చేస్తాను. అందులో నంబర్ ఇస్తాను. సో, ఇది నా షాప్ నంబరే. సో, దయచేసి వీలైనంత వరకు నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. సో, షాప్ నంబరే ఇస్తున్నాను కాబట్టి చాలా కస్టమర్స్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయండి. సో, నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. వాట్సాప్ చేయండి. వీలైనంత వరకు ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా చూసి నేను మీ మిస్టేక్‌ని కంపల్సరీ కవర్ చేస్తాను. సో, వీలైనంత వరకు కాల్ చేయకుండా ఉన్నారంటే కొంచెం ఈజీగా ఉంటది. కొన్ని రోజుల తర్వాత వేరే నంబర్ కూడా ట్రై చేస్తానండి. ఇంకో నంబర్ దీనికోసం తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడు ఈరోజు ఇందులో ఏ మెజర్‌మెంట్ ఇందులో వదిలాను అనేది కిందన కామెంట్ చేయండి. సో, వాట్సాప్‌లో జాయిన్ అవ్వండి. చక్కగా నేర్చుకోండి. ఇది అందరిలాగా ఏదో డబ్బులిచ్చి నేర్చుకొని అవేం కాదు. ఫ్రీగానే నేర్పిస్తున్నాను కాబట్టి చక్కగా నేర్చుకుందాం. సో, నెక్స్ట్ క్లాస్‌లో మీ ముందు ఉంటానండి. వీలైనంత వరకు రెగ్యులర్‌గా వీడియో చేయడానికి అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ డ్రాయింగ్ ఇలాగే ఉంటది. ఒక ఫోటోని మీకు నేను ఉంచుతాను. సో, ఇంతవరకు ఉంది కదా వీడియో ఉన్నప్పుడే మీరు ఇలా రాసుకోండి. అయితే రేపు మళ్ళీ నెక్స్ట్ దీని ప్రాక్టీస్ క్లాస్‌లో కలుస్తామండి. బాయ్ అండి.